దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఈ దినం దేవుడు మనతో ఏ వాక్కులు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కనుక ఎలాగో మీ జీవితంలో జరిగించబడాలో, ఆయన ఎంత నమ్మకమైన వాడో, ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతాలు చేసేవాడో, ఎంత కృప చూపించేవాడో, ఆయన యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఆయన లక్షణాన్ని బట్టి నీ జీవితంలో అలాగునే చేసేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విషయాన్ని బట్టి మీరు భయపడవద్దు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు, వేదన చెందొద్దు. ఆయనైతే మంచి వ్యక్తి, ఆయనైతే కృప కలిగిన వాడు, కరుణా కటాక్షం కలిగిన వాడు, కనికరం చూపించేవాడు, దయా దాక్షణ్య పూర్ణుడు, ప్రేమ కలిగిన వాడు, అందరికీ మేలే చేసేవాడు, మంచి చేసేవాడు, అందరినీ హెచ్చించాలని ఆశ కలిగిన వాడు, అందరినీ దీవించాలని ఆశ కలిగిన వాడు, అందరికీ మంచి చేయాలనే మంచి ఉద్దేశం కలిగిన వాడు కనుక ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే ఆయన ఎదుకు వస్తారో ఆయన ప్రేమ దీర్ఘకాలం నిలిచి ఉంటుంది కనుక ఆయన నమ్మకమైన వాడు కనుక నమ్మదగిన కార్యాలు జరిగిస్తాడు కనుక కొన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు కనుక ఈ దినము దేవుని బిడ్డలారా, మరి ఏ యొక్క వాగ్దానాన్ని దేవుడు మీకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు, శాశ్వతమైన కృప చూపించబోతున్నాడు. మీరు వేటినైతే అడుగుతూ ఉన్నారో, ఏవైతే కోరుకుంటూ ఉన్నారో తన దూతను మీకు ముందుగా పంపించి మీ మార్గాలన్నీ సరళం చేస్తూ మీ యొక్క కార్యాలన్నీ కూడా మీ పక్షాన దేవాది దేవుడే తన దూతలను పంపించి జరిగించబోతూ ఉండగా, అన్నీ సఫలీకృతం చేయబోతూ ఉండగా, అన్ని మేలు చేయబోతూ ఉండగా సంతోషించండి, ఆనందించండి. మీ పక్షాన దేవాది దేవుడే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, మీకు కృప చూపించబోతున్నాడు. కాబట్టి మీ పట్ల దేవాది దేవుడే గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఫలించబోతున్నాయి. మీ ప్రార్థన కార్యసిద్ధిలోకి నడిపించబడబోతుంది. మీ విన్నపాలకి దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. మీ విషయంలో దేవాతి దేవుడే గొప్ప కార్యాలు చేయబోతూ ఉండగా నమ్మదగిన సహాయకుడు కదా, అందుకోనే మరి మనము ప్రార్థించాలి. ఆయన అంటున్నాడు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను నమ్ముకోదగిన సహాయకుణ్ణి అని దేవాతి దేవుడే తెలియజేస్తూ ఉండగా మీరు ఎవరికి ప్రార్థించాలంటే, ఎవరిని అడగాలి అంటే దేవాతి దేవుణ్ణి అడుగుతూ ఉండగానే నమ్మకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా, ఆయన ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా జీవించండి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, నష్టం వస్తుంది. కానీ వాటన్నింటిలో కొంచెం మీరు నమ్మకత్వం చూపించగలిగితే గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు, గొప్ప అద్భుతాలు మీరు చూడబోతున్నారు, ఆశ్చర్య కార్యం మీరు చూడబోతున్నారు. కాబట్టి పరీక్షలు పరిశోధనలు వచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా జీవించడానికి సిద్ధపడుతూ ఉండండి. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీరు నమ్మే విధానాన్ని బట్టి దేవుడు మీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఆరాధించి మీరు కూడా నమ్మకంగా జీవించడానికి, మనందరం నమ్మకంగా ఆయన వెంబడించడానికి సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు పంపిస్తున్న బలమైన వాకు వచనాన్ని బట్టి మీకు మహిమ. ఎంతమందితో మీరు ఈ వాగ్దానం ఇస్తున్నారు, ఈ వాకు వచనాన్ని బిడ్డల పట్ల రూఢిపరచండి. మీరు నమ్మదగిన వాడు కనుక, నమ్ముకోదగిన సహాయకుడు కనుక ఎంతమంది మిమ్మల్ని నమ్ముకుంటున్నారో, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, మీ సహాయం కోరుతున్నారో బిడ్డలందరి పట్ల మీరే కార్యాలు జరిగిస్తూ మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకుంటూ ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ మంచి భవిష్యత్తును బిడ్డకు దయచేయండి. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఆయా కుటుంబం, జీవిత విషయంలో అద్భుతంగా మీరే కార్యాలు జరిగించండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసుకుంటున్న వారికి దీవెనలు, శుభములను ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. 10-20 మంది పంపిస్తూ ఉండండి, మరి అనేకులు పరిచయం చేస్తూ ఉండండి. కాబట్టి దేవుని యొక్క అత్యధికమైన కృప మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.